నటనకు నటించడానికి 4 శాఖలున్నాయి. పౌరాణికము, జానపదము, మన చరిత్రాత్మకం, ఈ 4 ఉన్నాయి. ఈ 4టికి సరిపడే వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ 4టికి సరిపడేవారు గుమ్మడి గారు. కాన్స్టంటైన్ స్టానిస్లవిస్కీ చెప్పిన పద్ధతిలో ఆయన యాక్ట్ చేస్తుంటారు. నాకు అనిపించింది పాత్రల బాహ్య వైఖరులనే కాక అంతర్జీవితాలను కూడా కళాస్వరూపాల్లో వ్యక్తీకరింపజేయడమే ఉత్తమ నటన లక్షణం అంటాడు. అది మన అక్షరాల పాటించినటువంటి వ్యక్తి మన ప్రపంచంలో గుమ్మడి గారు. నేను ఆయన ఎప్పుడు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా చూడలేదు. మాకు ఈ ఫారెన్ ఆర్టిస్ట్ అందరితో సంబంధం ఉన్నటువంటిది గుమ్మడి గారు, నేను, గోటేటి రామచంద్రరావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ హాలీవుడ్ ఆర్టిస్ట్ అందరితో సంబంధం ఉంది. అంటే కొత్త వాళ్ళతో నాకేం సంబంధం లేదు, పాత వాళ్ళ వరకే, గోల్డెన్ ఈరా ఉన్నంత వరకే. ఎవ్రీ యాక్టర్ కమ్స్ టు ది థియేటర్ ఇన్ హిజ్ ఓన్ వే అన్నాడు నోట్స్ ఆఫ్ సోవియట్ యాక్టర్ బయ్యన్ చెర్కసోవ్లో. ఒక యాక్టర్ పద్ధతిలో వస్తాడన్నాడు. తమిళ, తెలుగా, హిందీయా, పెర్షియనా, పోర్చుగల్లా అదే అనలేవాడు, యాక్టర్ అన్నాడు. అతను 40 చిత్రాలు, 40 పాత్రలు వేస్తే 40 మంది వ్యక్తులుగా ఉన్నటువంటి అతను ఆయన అనుభవాలు అందరూ ఫ్యాన్స్ రాస్తుంటే పుస్తకాలు రాశాడు. నోట్స్ ఆఫ్ సోవియట్ యాక్టర్ బయ్యన్ చెర్కసోవ్ అని. ఎవ్రీ యాక్టర్ కమ్స్ టు ది థియేటర్ ఇన్ హిజ్ ఓన్ వే అన్నాడు. ఒక్కొక్క యాక్టర్ పద్ధతిలో వస్తాడన్నాడు. గుమ్మడి గారు ఏ ఆర్టిస్టులకు స్కూల్కి చెందినవాడు పేర్లు చెప్తాను. స్టీఫన్ బాయ్, బెన్హర్లో బ్యాక్ అంటాడు వాడు, రిటర్న్ అంటాడు వాడు. ఆ రెండింటికే పేరు వచ్చింది వాడికి. ఇక్కడ విష్ణుమూర్తిని తంతే చెప్పినటువంటి డైలాగులు పేర్లు తెలుగుకోవడం వల్ల రాలే. అందుకే నేను మన వాళ్ళందరినీ కోరేది ఏమిటంటే కింద సబ్ టైటిల్స్ వేసి ఇంగ్లీష్ చిత్రాలకు తెలిసే వాళ్ళకు ఒకసారి చూపించండి. మాధవ, రమాధవ, దేవి, శ్రీదేవి. ఏమి జడ్జి ఎలముకున్నదా? నారాయణ, నాయలోల, ప్రణయ మధుమత్త. తపోధన కన్నులు మూసుకొని పోయి తమరాకనే గుర్తించనైతి. ప్రణయ పారవశ్యముల పరమయోగి పుంగవులకు స్వాగతమైనా చెప్పనైతి. మన్నింపరాని మహాపరాధమే జరిగినది. నా తప్పులకు తగిన దండనే విధించినారు స్వామి. దేవి, మహర్షులకు అర్ఘ్యపాద్యములు తీసుకునిరా, పూజాద్రవ్యములు కూడా సిద్ధం చేయి. ఆర్య, ఆశ్రమ అలంకరింపుడు, దయచేయుడు. తపస్వి, ఏవి తమ పాదములు? కఠిన కౌస్తుభాలంకృతమైన నా వక్షస్థలమును దాకి మీ కోమల పదకమలములు ఎంత కందినవో, ఎంత నొచ్చినవో అపచారిని ఉపచారం చేయలేదు. పావనం వయ్యనయ్యనా జీవనం, పావనం బాయే ఈ కౌస్తుభంబు దాన సిరియు సిరియేలు వైకుంఠపురముగూడ పావనం బాయే నేడు తాపసవరేణ్యా. దేవాది దేవ, దివ్య ప్రభావం, పాహిమా. కన్నుల కండ కావరము గప్ప మదాంసుడనై చెరిల్చి నిల్తన్నితి పాతకంబు తలదాల్చితి. తన్నిన కాలు బట్టి నా కన్నున చీకటుల్చిదిమి గర్వము కర్వము చేసినాడవో
పన్నగచాయి ఈ పరమ పాపికి నిష్కృతి లేదు లేదికన్ కరుణాంతరంగా సరే. పీటర్ టోల్, రిచర్డ్ బర్టన్ బెకెట్ పిక్చర్లో వాడిద్దరు కోవకు చెందినవాడు. ఎలగీనస్, బ్రిడ్జ్ ఆన్ ది రివర్ కివాయ్, ఇంతమంది ఆర్టిస్టులకు సమకాలీనమైనటువంటి ఒక మనిషి ఆయన. మన భారతదేశంలో పృథ్వీరాజ్ కపూర్, బలరాజ్ సహాని, నాగయ్య గారు ఈజ్ ఈక్వల్ టు గుమ్మడి ప్లస్ ఇండివిజువాలిటీ. ఆయనకి ఎంత ప్రతి సమయం దొరికితే ఇంగ్లీష్ పిక్చర్ చూసేవాడండి. చూసి అది మన తెలుగుదనానికి ఎట్లా సరిపడుతుంది అని మలుచుకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నటువంటి ఆయన ఒక్కడే. ఆయనే తర్వాత ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు గారు ఎప్పుడు కనబడ్డా, ఎక్కడ కనబడ్డా వేణుమాధవ్ గారు ఆ యాక్టర్ గురించి ఏమిటి, ఈ యాక్టర్ గురించి ఏమిటి కొన్ని గంటలు డిస్కస్ చేసేవారు. అలా అది గుమ్మడి గారు తర్వాతే ఎస్వి రంగారావు గారు కూడా. కాబట్టి ఎంత వాడైనా సరే ఎవరిని కేర్ చేసేవాడు కాదు. కొన్ని సందర్భాలు ఇక్కడ చెప్పడానికి వీలేదు. అంత ఒక అగ్నిలాగా మనిషి ఒక కోపంగా వచ్చేటువంటి వాడు. మన తమాలి కృష్ణమూర్తిని లోపడితే అందరం వణికిపోయాము. ఆయన ఎవరి ముందైనా సరే రామారావు గారు కానీ, నాగయ్య గారు కానీ, నాగేశ్వరరావు కానీ, హూ ఎవర్ ఏమేమి అని నిష్పాక్షికంగా మాట్లాడేటువంటి ఒక శక్తి ఉన్నటువంటి వాడు ఆయన. ఎవరిని కేర్ చేసేవాడు కాదు, భయపడేవాడు కాదు. దినకరా దినకరా శుభకరా దినకరా శుభకరా దేవా దీనా దీనా సంహార దినకరా పతిత పావన మంగళదాత పాపసంతాపలోకహిత పతిత పావన మంగళదాత పాపసంతాపలోకహిత బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప వివిధ రూప వివిధ వేద విజ్ఞాన నిదాన పరిపాలక పరిపాలక భాస్కర దిన దేవ దీనాధార తిమిర సంహార దినకర దినకర ప్రభు దినకర శుభకర. మా గుమ్మడి వెంకటేశ్వర గారు జయంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. మా గుమ్మడి గారు మాకు ఎంత సన్నిహితులో బాగా అంటే మా రామారావు గారికి అందరికీ తెలుసు. ఆయన గురించి అంటే ఎంత చెప్పినా నేను చాలా తక్కువే. నాకు ఆయన దేవుడితో సమానం. దేవుణ్ణి ప్రశంసించడం ఉండదు, పూజించడం ప్రార్థించడం ఉంటుంది కనుక ఈవేళ ఇక్కడ మీ అందరి ఎదురుగుండా మా జయంతి గారిని ఒకసారి పూజిద్దామని ఇక్కడికి వచ్చాను. మీకు అందరికీ మరోసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.
అవంతికి కొన్ని పద్ధతులున్నాయని, ఇందులో ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని మీ అందరికీ తెలుసు. ఆ నియమాలను తప్పినప్పుడు శిక్ష ఏమిటో కొందరికి తెలియదు. అందుకే ఈ విచారణ ఇక్కడ జరుపుతుంది. బసవయ్య, ఆ రేడియో నీతి చిన్నబాబు గారికి ఇచ్చాం. దాని ఫలితం నిద్రపోవలసిన సమయంలో పాటలు వినడం పద్ధతి తప్పడం. నేరం ఇద్దరిది అయినా దానికి బాధ్యుడవు నువ్వు. చిన్నబాబు, ఆఖరుసారిగా నిన్ను మన్నిస్తాను. బసవయ్య, ఇదే అందరికీ హెచ్చరిక. ఇక ముందైనా జాగ్రత్తగా మసులుకుంటారనుకుంటా. గుమ్మడి గారు అంటే మనందరం ఏమనుకుంటా ఉంటే సినిమాల్లో ఇందాకే చెప్పారు, ఒక్క యాంగిల్లో చూసి ఒక్క విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటాము. అది చాలా తప్పు. ఇప్పుడు గుమ్మడి గారు కానీ మిక్కిలేని గారు కానీ, ఎందుకంటే నేను మిక్కిలేని గారిని ఒక 10 సంవత్సరాలుగా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. వాళ్ళు పుస్తకాలు రాస్తారు, వాళ్ళకి సాహిత్యం గురించి ఎంతో అవగాహన ఉంది. వారిని పరిజ్ఞానాన్ని మనం అంచనా వేయడం చాలా కష్టం. గుమ్మడి గారిని దూరంగా చూడడం తప్ప దగ్గరగా వ్యక్తిగత పరిచయం లేదు. కాకపోతే మహానుభావులు చెప్పిన దాన్ని బట్టి, అలాగే చిన్నప్పటి నుంచి సినిమాలు అన్ని సినిమాలు చూశాను. ఇక్కడ చూసిన ఇంకా ఎన్నో వందల సినిమాలను చూసాము. అటువంటి మహానుభావులు మరి వారికి ఈ జన్మదినాన వారి యొక్క ఆత్మశాంతికి ఒకసారి వారి యొక్క గుర్తులు సంస్మరణ చేసుకుంటూ శ్రీ రఘురామ్ గారు ఇటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. అజయ్ బాబు, నిజమేనా ఈ సంగతి? మన ఫ్యాక్టరీ హోల్సేల్ ఏజెంట్స్ని తీసివేసి కొత్త వాళ్ళని నియమిస్తున్నారట? అవునండి. ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి వాళ్లే మన ఏజెంట్. వాళ్ళు నాన్నగారికి ఎంతో కావలసిన వాళ్ళు. పైగా మన వ్యాపార రహస్యాలన్నీ వాళ్ళకి తెలుసు. ఏమిటా రహస్యాలు? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అజయ్ బాబు? వాళ్ళు మనం కలిసి ఎంతో సరుకు బ్లాక్లో అమ్మాం, ఎంతో సొమ్ము చేసుకున్నాం. భానోజీ గారు, ఇక ముందు బ్లాక్ మార్కెట్ చేయనవద్దు, అన్యాయపు లాభాలు తీయనవద్దు. అయినా వ్యాపార ధర్మం అంటూ ఉంటుంది కదా. మీ వ్యాపార నీతి మెచ్చుకోదగింది. కానీ ఈ విషయంలో నేను బాగా ఆలోచించాను. ఏజెన్సీ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి నిశ్చయించాను. అజయ్ బాబు, 25 సంవత్సరాలుగా మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి పనిచేశారు. వారెన్నడూ నన్ను ఈ విధంగా అవమానించలేదు. ఆ రోజులు పోయాయి. మీ హయాం వచ్చింది. వ్యతిరేకపడకండి భానోజీ గారు, కూర్చోండి. కారణం లేకుండా మీరు మనసు కష్టపెట్టుకుంటున్నారు. ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా చెప్పాలి. మంచిదైనా చెడ్డదైనా నేను ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు అమలు జరపవలసి ఉంటుంది. మంచిదే అజయ్ బాబు. అలాంటప్పుడు ఇక నా అవసరమే ఉంది. అన్నీ మీరే చూసుకుంటానంటే ఇక్కడ ఒక హెడ్ గుమాస్తాగా ఉండి నేను చేయగలిగింది మాత్రం ఏముంది? అది మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. అందుచేత నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. మంచిది భానోజీ గారు, మీరు పెద్దవారయ్యారు. కొంత విశ్రాంతి మీకు అవసరం. పాతికేళ్ల అనుబంధం నేటితో రుణం తీరిపోయి సెలవు దయించండి. మామగారు, ఒక్క మాట మామగారు. అజయ్ బాబు, మిమ్మల్ని మేనేజర్ బాధ్యతల్ని రిలీవ్ చేస్తాను. కానీ సరళ తండ్రిగా, నాకు కాబోయే మామగారిగా మిమ్మల్ని గౌరవించడం నా విధి. ఇక్కడ మీకు ప్రత్యేకమైన హోదా ఎప్పుడూ ఉంటుంది. ఎంత మాట! జీతాలు పెన్షన్ల గురించే నా చింతంతా. సరళ భవిష్యత్తుల గురించి. అది కాస్త మీరు తీర్చేశారు. అంతా మీ దయ, నాన్నగారి ఆశీర్వాదం.
తండ్రి